On the English alphabetical order, three of the following four clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? Note: the odd one out is not based on the numbers of consonants, vowels, or their position in the letter cluster. ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక సిరీస్ ఇచ్చాడంట. అయితే ఇచ్చిన దాంట్లో మూడు ఒకేలాగా ఉండి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? నోట్లో ఈ ఇచ్చింది ఆప్షన్స్ అన్నీ కూడా కాన్సనెంట్స్ కానీ వొవెల్ బేస్ మీద చేయలేదు అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన ఏది ఇచ్చాడు చెప్పండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? PXR. పి అంటే 16, X అంటే 24, R అంటే 18 కదా. ఇప్పుడు 16 నుంచి 24 చేసినట్టు ఏం చేశాడు? ప్లస్ అయితే కదా చేయాలి. అలాగే 24 నుంచి 18కి వచ్చినట్టు ఏం చేశాడు? -6 కదా చేశాడు. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు బి చూడండి. LTO ఇచ్చాడు కదా. L అంటే 12, T అంటే 20, O అంటే 15 కదా. ఈ 12 నుంచి 20 చేసాడంటే ఏం చేయాలి? ప్లస్ 8 కదా చేశాడు. ఆ 20 నుంచి 15 అంటే -5 అయినా చేశాడు. అంతేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. NVQ. N అంటే 14, V అంటే 22, Q అంటే 17 కదా. ఇప్పుడు ఏం చేసి ఉంటాడు? 14 నుంచి 22కి ప్లస్ 8 చేశాడు. మరి V నుంచి Q కంటే -5 అయినా చేయాలి. సరిపోయిందా? ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చూడండి. HPQ. H వాల్యూ ఎంత? 8, P వాల్యూ ఎంత? 16, K వాల్యూ 11 కదా. అయితే ఈ 8 నుంచి ఈ 16 చేయాలంటే ఏం చేయాలి? ప్లస్ 8 చేయాలి. ఈ 16 నుంచి 11 కంటే -5 అయినా చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇది ఈ మూడు కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కదా. సో ఇదేమవుతుంది? అప్పుడు డిఫరెంట్ ప్యాటర్నే కదా ఫాలో అయ్యింది. సో ఏ అనేది ఆన్సర్. అడిగింది అదే. మనకి ఏం అడిగాడంటే మూడు ఒక్క ప్యాటర్న్లో ఫాలో అయ్యి ఒకటి డిఫరెంట్గా ఉంటుంది చూసారా, ఆడ్ వన్ మీనింగే అది. ఓకేనా? XYZ invest a sum in the ratio 45:37:71 respectively. If they earn total profit of 2790 at the end of a year, then what is the difference between the share of Y and Z? చెప్పండి. X, Y, Z ఉన్నాయి. టోటల్గా 3 ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 45:37:71. ఈ టోటల్ ఇప్పుడు నెక్స్ట్ అనుకోండి. 45x, 37x, 71x. టోటల్ ఎంత లెక్క పెట్టండి. ఈ 45 ఎంత అవుతుంది? 116. 116 ప్లస్ 37 కదా, అంటే 153x. ఈ టోటల్ ఎంత ఇచ్చాడు మనకి? 2790 అని ఇచ్చాడు. అంతేనా ఇచ్చాడు? ఏమైనా క్యాలిక్యులేట్ అవుతుందో చూడండి. క్యాలిక్యులేట్ చేయండి. మామూలు 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 51s 930 కదా. మళ్ళీ 3 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 17 times 310. డెఫినెట్గా ఇక్కడ ఎక్కడ మిస్టేకే ఉండాలి ఇది క్వశ్చన్ డెఫినెట్గా. ఎందుకంటే మనకి సొల్యూషన్ అనేది ఎక్కడ పోయినా ఒక దగ్గర రావాలి. లేదు ఇలా చేస్తే రాలేదు కాబట్టి. సో మనం ఇంకోటి ఏంటి ట్రిక్? అడిగింది Y అండ్ Z కదా. Y ఎంత? 37, Z ఎంత? 71. ఈ డిఫరెన్సే కదా మనకి అడిగింది వాడు. సో డిఫరెన్స్ ఎంత? 37కి 71కి డెఫినెట్గా ఎంత అవ్వాలి? 34 కదా డిఫరెన్స్. ఏదైనా 34 అంటే దీని మల్టిపులే కదా ఆన్సర్లో ఉండాలి. దీని మల్టిపుల్ అంటే 217 కదా ఉండాలి. చూడండి, 2 మల్టిపుల్ ఇది అవుతుందా? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. మిగతా 3 కూడా 2 మల్టిపులే కదా. సో 2 ఎలిమినేట్ చేయండి. 17 టేబుల్తో క్యాలిక్యులేట్ చేయండి. 17 3 ఎంత? 51. డిఫరెన్స్ ఎంత ఉంది? 1110. 1110 అనేది 17 టేబుల్లో అవుతుందా? అవ్వదు. 644 17 టేబుల్ ఏమవుతుందా? 17 3 51. ఇంకెంత మిగులుతుంది? 134. 17 6 112. 17 7 ఇది కూడా అవ్వట్లే కదా ఆబ్వియస్గా. ఇది చూడండి.
17 టేబుల్లో చూడండి, 17 4 68, రిమైనింగ్ 48. 48 అనేది 17 టేబుల్ అవుతుందా? డెఫినెట్గా ఆన్సర్ ఎక్కడో క్వశ్చన్లో ఎక్కడో మిస్టేక్ ఉంది. ఓకేనా? సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. నెంబర్స్ ఇచ్చాడంట క్వశ్చన్ పరంగా. నోట్ ఏమి ఇచ్చాడు? ఇవన్నీ కూడా ఓల్డ్ నెంబర్స్లో ఉన్నాయంట. అయితే ఇచ్చిన నెంబర్ని విత్ బ్రేకింగ్ చేయకూడదు. ఐదర్ దానికి ఏం చేయాలి? ఎడిషన్ లేదా సబ్ట్రాక్టింగ్ లేదా మల్టిప్లికేషనే చేయాలి. కానీ నెంబర్ని వాడు ఏం చెప్పాడంటే బ్రేక్ చేయొద్దు అని చెప్పాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 13 ఉంది కదా, అయితే దీనికి ప్లస్ మైనస్ ఇంటూ డివైడే చేయాలి. కానీ 13 అనేది 1 సపరేట్గా 3 సపరేట్గా రాయొద్దు అని చెప్పాడు. సో ఈ కండిషన్ తీసుకెళ్ళమన్నాడు. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 43, 48, 5. ఇప్పుడు చెప్పండి ఏం చేస్తే ఇది అవుతుంది చెప్పండి. ఏది ఈ రెండు కలిపితేనే కదా 48 వచ్చింది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ కూడా చూడండి, 49, 70, 21. ఈ రెండు కలిపితే సరిపోయింది కదా, 70గా వచ్చింది. అంటే ఏం చేశాడు వీడు? ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబర్ కలిపితే కదా వచ్చింది. అలాగే ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా చూడండి, 36, 52, 13. 36 + 13 అంటే ఎంత అవుతుంది? 49. మనకి ఇచ్చింది ఏంటి? 52 అవుతుందా? అవ్వదు. అలాగే 45, 52, 4 ఇచ్చాడుగా. ఈ 45 4 కలిపితే 49 కదా వస్తుంది. ఇది అవ్వట్లే కదా. నెక్స్ట్ చూడండి, 20, 34, 14. ఈ రెండు కలపండి. 20కి 14 కలిపితే ఎంత వస్తుంది? 34 కదా వస్తుంది. సో మనకి ఈ ఆప్షన్ అనేది అవుతుంది. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. మనకి ఇచ్చిన సిరీస్ ఉంది చూసారా, 49, 55, 63, 73, 85, 99. ఇప్పుడు చెప్పండి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? +6. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? +8. ఈ రెండిట్లకి +10. ఈ రెండిట్లకి +12 కదా. 85కి 99కి +14 కదా. అలాగే 99కి తర్వాత వచ్చేదానికి డిఫరెన్స్ ఎంత ఉండాలి చూడండి చెప్తాను. ఇవన్నీ ఏ సిరీస్లో ఉన్నాయి? ప్లస్ సిరీస్లో. ప్రతి దాంట్లో కూడా కాంపోజిట్ ఈవెన్ నెంబర్సే కదా. కాంపోజిట్ ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఆర్డర్ వెళ్ళండి. 6 తర్వాత వచ్చేది 8 కదా, 8 తర్వాత 10, 10 తర్వాత 12, 12 తర్వాత 14, 14 తర్వాత 16 కదా. ఈ 99కి 16 కలిపితే ఎంత వస్తుంది? 115. సో 115. If x plus 1/x is equal to 15, then the value of x cube plus 1/x cube is అన్నాడు. నాకు ఒకటి చెప్పండి, దీనికి ట్రిక్స్ చెప్తాను చూడండి. మామూలుగా చూడండి, x plus 1/x ఇచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్ టు 10 అనుకోండి. అప్పుడు x² plus 1/x² ఏంటి? n² ± 2. అంటే ఇప్పుడు తెలుసా ప్లస్ చేసుకుంటాం. మనకి ఇచ్చిన దాంట్లో x plus 1/x ఈజ్ ఈక్వల్ టు ఇస్తే అప్పుడు n² మైనస్ పెట్టుకోవాలి. అది x - 1/x ఇస్తే ఈ పొజిషన్లో ప్లస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చూడండి, x plus 1/x³ అంటే n³ ± 3n -3n అవుతుందిలేండి. ఇప్పుడు చెప్పండి ఇది ఈ ఫార్ములా అయిపోయింది కదా. ఇప్పుడు n³ అంటే ఎంత? 15³ కదా. 15³ వాల్యూ ఎంత చెప్పండి? 15³ వాల్యూ ఎంత? 3375 మైనస్ n అంటే 15 కదా మనకి. సో 3 × 15 అంటే 45 కదా. దీనికి 45 మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 330. సరిపోయిందా డైరెక్ట్గా? లేదనుకుంటే మీరు ఫార్ములా పెట్టి చేసుకోవాలి. What will be the difference in population 3 years ago and 2 years ago of a town whose current population of 1,60,000 is increasing at the rate of 25% every year?
మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడండి, అందులో 3 years పాపులేషన్ ముందు ఎంత ఉందో అలాగే 2 years పాపులేషన్ ఎంత ఉందో దాని యొక్క డిఫరెన్స్ అడిగాడంట. అయితే కరెంట్ పాపులేషన్ ఎంత అన్నాడు? ఇదేంటి కరెంట్ పాపులేషనే కదా. నాకు 2 సంవత్సరాల కిందటి పాపులేషన్ ఎక్స్ అనుకోండి. ప్రజెంట్ ఎంత అవ్వాలి? 25% అంటే ఏమిటి? 1/4 కదా. అంటే ఎన్ని పార్ట్స్ పెరిగినట్టు? 1 part పెరిగినట్టు కదా. అంటే 5/4 రాసుకోవచ్చు కదా నేను. ఇప్పుడు మామూలు క్యాన్సిలేషన్ చేయండి. టోటల్ ఎంత ఇది? 25ఏనా? ఇప్పుడు 5 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 5 32 టైమ్స్ 5 ఎంత? 64. ఇదే కదా. ఇప్పుడు ఈ 16కి 64 చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 256 × 4 ఎంత? 10240 కదా. ఇది ఎప్పుడు పాపులేషను? 2 years బ్యాక్ పాపులేషన్ కదా. కానీ మనకి ఏమన్నాడు ఇంకా? 3 years ఎగో పాపులేషన్ కూడా కావాలి కదా. 3 years ఎగో అంటే ఎంత ఉంది ఇప్పుడు? ఇది 2 years పాపులేషన్ అయితే ఇదే కదా అవ్వాలి. ఇప్పుడు 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 1 times 5 20480 అంతేనా? ఇప్పుడు 4 టేబుల్ మల్టిపుల్ చేయండి. అంటే ఎంత ఉన్నారు? 3 years ఎగో ఇది 2 years ఎగో. ఇప్పుడు ఇంటి డిఫరెన్స్ ఎంత చెప్పండి? 08. అంటే ఎండింగ్ లెటర్ మనకి ఏం రావాలి? 80 కదా రావాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలాగే చూడండి. ఒక ఆప్షన్ ఉందిగా, సరిపోయింది కదా. మామూలుగా చూసుకోండి 20,000 ఇలాగే ఉంటుంది. The market price of a bed is 744, which is 31% above the cost price. If the profit percent is 9%, find the discount percent. ఇప్పుడు చెప్పండి కాస్ట్ ప్రైజ్, మార్కెట్ ప్రైజ్. నేను కాస్ట్ ప్రైజ్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 131 కదా. ఈ 131 వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు? 744ఏనా చెప్పండి. ఇప్పుడు అప్రాక్స్గా 744 ఎంతలో కట్ అవుతుంది? నాకు తెలియదు. అప్రాక్స్గా 5 times వెళ్తుంది అనుకుంటా. 5 point something చిల్లర వస్తుంది. 6 వేసుకున్నాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 600 అవుతుంది కదా. దీని మీద 9% ప్రాఫిట్ అంటే 109/100ఏనా? ఈ డబల్ జీరో క్యాన్సిల్. 654. అంటే టోటల్ నాకు మార్కెట్ ప్రైస్ ఎంత? 744. కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 654. ఇప్పుడు ఎన్ని డిఫరెన్స్ ఎంత? 90ఏనా? ఈ 90 రూపీస్ దేని డిస్కౌంట్ ఇచ్చాడు? 744ఏనా? ఇంటూ 100 కదా. అప్రాక్స్గా ఎంత వస్తుంది చెప్పండి? దగ్గర అప్రాక్స్ ఎంత వస్తుంది చెప్పండి? 14.55 ఎంత వస్తుంది అనుకోండి. చూడండి, అంటే 12 point something ఎంత వస్తుంది నాకు. నేను అప్రాక్స్గా 14 వేసుకుంటా. ఓకేనా? అడు ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పలేము, ఎందుకంటే 744 అనేది ఈ 31%కి ఇది అవ్వట్లే కదా, టేబుల్తో మల్టిపుల్ అవ్వట్లే కదా. సో దానివల్ల అప్రాక్స్గా రావట్లేదు. అన్నీ కూడా అప్రాక్సిమేషన్ వచ్చేస్తున్నాయి. మేబీ క్వశ్చన్ తప్పైనా అవ్వాలి, లేదంటే వాల్యూస్ అయినా కొద్దిగా దీనిగా ఉండాలి. టౌన్ సి ఈస్ట్ టు ద ఈస్ట్ ఆఫ్ డి. డీకి ఈస్ట్లో టౌన్ సి ఉందంట. టౌన్ ఈ ఈస్ట్ నార్త్ ఆఫ్ సి. సరిపోయిందా? టౌన్ ఎఫ్ ఈస్ట్ టు ది సౌత్ ఆఫ్ ఈ. ఎఫ్ అనేవాడు సౌత్లో ఉంటాడంట ఎవరికి? ఈకి. జీ ఈజ్ వెస్ట్ టు ఎఫ్. డి ఈజ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ జీ. నార్త్ ఈస్ట్ అంటే ఇటు వస్తుంది సంథింగ్, ఇక్కడ పాయింట్ ఉండి దీన్ని నార్త్ ఈస్ట్ అంటే ఇదే కదా. ఇది జీ అవుతుందా? ఎఫ్కి వెస్ట్లో ఉంటాడు కదా, ఈకి సౌత్. సో సరిపోయిందా మన డయాగ్రాము? ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ సి. ఈ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ ఎవరితో అడిగాడు? ఎఫ్తో అడిగాడు.
ఎఫ్ నుంచి సి ఏ పొజిషన్లో ఉంది? నార్తే కదా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇయర్ ఈజ్ కోడెడ్ యాజ్ 2468. ఈజీ ఈజ్ కోడెడ్ యాజ్ 1327. వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ఈ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్? హీర్, ఈజీ. ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏ కదా. అలాగే ఈ నెంబర్కి కామన్గా ఉండేది 2 కదా. సో 2. ఆఫ్టర్ 51 liters of a petrol was poured into an empty storage tank, it was still 1% empty. How much petrol must be poured into the storage tank in order to fill it? నాకు ఒకటి చెప్పండి. టోటల్ 100% కదా. 100%లో 99% ఫిల్ అయినట్టే కదా. దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? 51 ఇచ్చాడు. కానీ 1% ఫిల్ అవ్వలే కదా. 1% అంటే నాకు ఇప్పుడు టోటల్గా ఏం కావాలి? ట్యాంక్ ఒక కెపాసిటీయే కదా కావాలి. అంటే 100% వాల్యూయే కదా కావాలి. సో 3 టైప్లో క్యాన్సిల్ చేయండి. 333 times, 317 times. 17 into 100 1700 బై ఎంత? 33 ఏనా చెప్పండి. 33 5 ఎంత? 165 ఏనా? సో రిమైనింగ్ ఎంత మిగిలింది? 50 ఏనా? 33 1 times ఏనా? సో అప్రాక్స్గా ఎంత ఉండాలి? 51.52 కదా ఉండాలి. సరిపోయిందా? లేదు అనుకుంటే వాళ్ళకి వేరే కూడా చేయండి, చేయొచ్చు. ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు. ప్రజెంట్ ఈ మెథడ్ నుంచి వెళ్దాం. when 1063, 2815 and 3451 are divided by the greatest number x, the remainder in each case is y. What is the value of 3x minus 4y? ఇలా ఇచ్చే క్వశ్చన్స్కి మనం ఏం చేయాలి తెలుసా? డైరెక్ట్గా ఎల్సిఎం కట్టండి. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 1063 ఎల్సిఎం వద్దు, ఫస్ట్ ఈ రెండు డిఫరెన్స్ కట్టండి. ఎంత వస్తుంది చెప్పండి? 2 5 1752. అలాగే 3451కి 2815కి డిఫరెన్స్ ఎంత? 636. ఇప్పుడు 1063కి 3451కి డిఫరెన్స్ ఎంత? 2388. 2388 ఇని 1752 ఎలా రాసుకోవచ్చు? 2 into 636 కదా. అంతేనా? ఒక పని చేయండి, హెచ్ఎఫ్ కట్టమొచ్చు కదా, అదే కట్టండి డైరెక్ట్గా. 636 డివైడెడ్ బై 1515 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 2 times చేస్తే ఎంత అవుతుంది? 12 1 6 7. డిఫరెన్స్ ఎంత? 480 ఏనా? మళ్ళీ 480 నుంచి 636 తీస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 1 time తీసుకెళ్తే ఎంత మిగులుతుంది? 480 కదా వస్తుంది. 6 156. ఈ 156 మళ్ళీ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 times చేయండి. 3 times చేస్తే ఎంత? 468. రిమైండర్ 12. ఈ 12 అనేది 156 డివైడ్ అవుతుందా? ఎంత? 13 times అవుతుంది కదా. సో ఏంటి? ఎక్స్ అనేది డెఫినెట్గా 12 అవ్వాల్సిందే కదా. గ్రేటెస్ట్ నెంబర్ ఎక్సే కదా అవ్వాలి. సో ఇప్పుడు చెప్పండి, మనకి ఏంటి నెంబరు? 1063 అనేది 12తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత వస్తుంది చెప్పండి? 12 8 96, 103 మళ్ళీ 8 96 అంటే 7 కదా రిమైండర్. అంటే వై వాల్యూ ఎంత? 7 కదా ఆప్షన్ అవ్వాలి.
సో ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్, ఎక్స్ అంటే 12 మైనస్ 14, వై అంటే 7 కదా, 3 ఇంటూ 12 36 మైనస్ 14 7 ఎంత 98నా. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఇప్పుడు మైనస్ 62 కదా, 36 మైనస్ 98 అంటే in the following traits each group of letters is related to the subsequent one following certain logic. Select from the given options the one that follows the same logic. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లాజిక్ వెళ్ళిందంట, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లాజిక్ వెళ్ళింది. అంటే ఇది ఏదైతే లాజిక్ ఫాలో అయ్యిందో ఇది కూడా సేమ్ లాజికే ఫాలో అవ్వాలి, అంతేనా? చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశాడు, జీ అనేది థర్డ్ ప్లేస్ తీసుకెళ్ళాడు, మళ్ళీ థర్డ్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్ళాడు. అలాగే ఎమ్ చూడండి, ఇక్కడికి థర్డ్ ప్లేస్ మళ్ళీ ఫస్ట్ ప్లేసే కదా, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఏముంది, టీ ఉంది. ఏం చేశాడు, థర్డ్ ప్లేస్ తీసుకెళ్ళాడు. మరి థర్డ్ ప్లేస్ నుంచి ఎక్కడ తీసుకురావాలి, ఫస్ట్ ప్లేసే కదా రావాలి. సో అవుతుంది ఇది, అవుతుంది. ఈ కండిషన్ చూడండి, బి ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్ నుంచి మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి, థర్డ్ ప్లేస్. ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇది అవ్వదు. ఇప్పుడు చూడండి, ఎఫ్ అనేది ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్. ఏ పొజిషన్కి వెళ్ళాలి, థర్డ్ పొజిషన్ నుంచి మళ్ళీ ఫస్ట్ పొజిషన్. ఇది అవుతుందా, అవుతుంది కదా, హోల్డ్ చేయండి. నెక్స్ట్ చూడండి, బీన్లో బి ఏ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్. ఏ పొజిషన్లో ఉండాలి, థర్డ్కి వెళ్ళాలి, వెళ్ళింది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ పొజిషన్ రావాలి కదా, సో ఇది అవ్వట్లే కదా. సో ఆప్షన్ సి. అంటే డైరెక్ట్ చేస్తే అలా చేయండి, ఇంతకంటే మరి ఇంకా స్లో అయితే అవ్వదు కదా. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఏం లేదు, మనకు కొన్ని నెంబర్లు ఇచ్చి దానికి మీన్ అంటే ఏం తెలుసు అసలు. యాక్చువల్గా మీన్ అంటే యావరేజ్ అన్న ఒకటే. సో ఫస్ట్ ఎన్ని నెంబర్లు ఇచ్చాడో మొత్తం లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చాడు, 9 ఇచ్చాడు. టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని లెక్క పెట్టండి ఇప్పుడు. 69 ప్లస్ 60 అంటే ఎంత, 129. 129 ప్లస్ 39 అంటే ఎంత, 168. 168 ప్లస్ 58 అంటే 226. 226 ప్లస్ 55 281. 281 ప్లస్ 31 312. 312 ప్లస్ 84 396. 396 ప్లస్ 64 460. 460 బై ప్లస్ 80 అంటే ఎంత, 540. టోటల్ ఎంత వచ్చింది మనకి, వాల్యూస్ అంతా కూడా 540 వచ్చింది. ఇప్పుడు మనకి మీన్ కావాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, 9. 9 1 టైమ్స్ 60 టైమ్స్. సో మన ఆన్సర్ ఏంటి, మీన్ 60. 47 ప్లస్ 7 1 టైమ్స్ 7 టైమ్స్ 7 ప్లస్ 65 మైనస్ 27. ఈ మైనస్ 27 ప్లస్ 27 చేస్తే 20 ప్లస్ 7 కదా, 27 ప్లస్ 65. టోటల్ ఎంత ఇప్పుడు 92 కదా. టోటల్గా 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయంట. ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ ఈజ్ నెంబర్ 1. అంటే కింద అనేది 1 అంట, అలా పైకి వెళ్తే 6 అవ్వాలంట. సో చూడండి, 1 2 3 4 5 6 అంతేనా, సరిపోయింది కదా. ఇప్పుడు ఇచ్చింది చూడండి, ఓ లివ్స్ ఆన్ an even numbered floor but not on the floor number 6. సారీ 4 అన్నాడు. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్కి ఉండే ఫ్లోర్స్ ఏంటి ఉన్నాయి, 2 4 6. కానీ వాడు ఏమన్నాడు, 4 అనేది కాకపోతే రిమైనింగ్ 2లో ఒకటి అవుతుంది కదా. సో ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు కదా. ఓన్లీ 2 people సిట్స్ బిట్వీన్ ఓ అండ్ జెడ్. జెడ్కి ఓకి ఎంత, ఇద్దరు ఉండాలి. 1 2 1 2. వై లివ్స్ an odd numbered floor but not in the lower most floor. వై అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉంటాడు కానీ లోయర్ మోస్ట్ కాదంటే. అప్పుడు ఉండే ఆప్షన్ ఏంటి ఉంది,
ఇక్కడ అయిపోయింది కదా, మిగిలిపోయింది ఇదే కదా, ఇక్కడ ఇదే కదా మిగిలిపోయింది. నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్స్ లివ్ బిట్వీన్ వై అండ్ ఎమ్. ఎమ్కి వైకి ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. 1 2. ఇక్కడ 1 2. పీ లీవ్స్ ఇమీడియట్లీ బిలో వై. ఇక్కడ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు కదా. సో ఇక్కడ ఇది ఒకటి. రిమైనింగ్ ఏముండిపోయింది? ఎన్. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎన్ అండ్ పీ. ఎన్కి పీకి ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. The simplified value of 139 minus 15 into 11 plus 4 కదా. 11 plus 4 అంటే 15. 15 అంటే 15 మైనస్ 225 కదా, ప్లస్ 52 కదా. ఇప్పుడు చెప్పండి, ఈ 9 plus 2 అంటే ఎంత? 11. 11లో 5 తీస్తే ముందు 2 కలపండి. 11 9 1. ఇప్పుడు దీని నుంచి తీస్తే ఎంత రావాలి? 4 కదా వస్తుంది. అంటే మైనస్లోనే కదా రావాలి, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ వాల్యూ పెద్దది కదా. సరిపోయిందా? మైనస్ 24 కదా రావాలి. సారీ 34 అనుకుంటా. 34 వస్తుంది, -34 వస్తుంది. The mean and the mode of a data sets are 33.9 and 40.1 respectively. Find the median of the data using the empirical formula. Round off your answer to dot to 2 decimal places. ఇక్కడ ఏమన్నాడు? ఇంప్లికల్ ఫార్ములా. ఇంప్లికల్ ఫార్ములా అంటే ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మోడ్. ఇది మన ఫార్ములా. సారీ 2 మీన్ కదా. ఇప్పుడు చెప్పండి, మోడ్ ఎంత ఇచ్చాడు? 40.1 కదా. మీడియన్ తెలియదు, సో మీడియన్ ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటా. మైనస్ 2 ఇంటూ మీన్ ఎంత ఇచ్చాడు? 33.9 కదా. సరిపోయిందా? ఇప్పుడు 2 టేబుల్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into 33.9 అంటే సరిపోయింది కదా, 67.8 కదా. అంటే ఏంటి? 3x ఈక్వల్ టు 40.1. ఈ మైనస్ ఇటు తీసిరండి, ఎంత అవుతుంది ఇప్పుడు? 107.9 కదా. ఈ 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 times 5 times 9 times అంటే ఏంటి? 35.9 సంథింగ్ ఉండాలి కదా. సో ఎలాగో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. 2 pipes can fill a certain individual in 35 minutes and 15 minutes respectively. There is a pipe located at the bottom of the cistern to empty it. If all the 3 pipes are opened simultaneously, then the empty cistern gets filled in 6 minutes. How long will the pipe at the bottom of the cistern take to empty the completely filled cistern if no other pipe is then open? 2 పైపులు ఇచ్చాడంట. ఒక పైపు 2 పైపులు ఇచ్చాడు కదా, డిఫరెంట్ నేమింగ్ ఎట్టుకుందాం. ఏబి ఎంత? 35 minutes పడుతుంది, దీనికి 15 minutes పడుతుంది. అయితే ఏంటి? బాటమ్ కిందన ఒక పైప్ లీక్ ఉందంట. అయితే ఏమవుతుందంట? 3 పైపులు కలిసి ఓపెన్ చేస్తే 6 minutes పడుతుందంట ఫిల్ అవ్వడానికి. అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ మైనస్ ఏ కదా, ఎందుకంటే అది కిందన బాటమ్ లిమిటీ కదా. సో ఇది టోటల్ ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? టోటల్ ఎల్సిఎం ఎంత వస్తుంది? 35కి 15కి 6కి 3 టేబుల్స్ తీస్తే చూడండి కదా. 210 అయితే 35 ఎంత అవుతుంది? ఇది 6 times కదా. అంతేనా?
ఇది 14 టైమ్సే కదా, మరి ఇది ఎంత అవుతుంది? 35 టైమ్సే కదా అవ్వాలి. అంటే ఏంటి, ఏ అనేది 6 అయితే బి అనేది 14 అయితే సి ఎంత అవ్వాలి? టోటల్ 35 కదా. ఏ ఎంత, బి ఎంత? 20 మైనస్ సిఏ కదా. సి కూడా కావాలి కదా. సి ఎంత అవ్వాలి? 15 కదా అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, హౌ లాంగ్ ఇప్పుడు అడిగింది ఏంటి, ఈ సి అనే పైపు ఎంతసేపట్లో ఎంటీ చేస్తుంది అని అడిగాడు. ఇప్పుడు 210/15 అంటే ఎంత వస్తుంది? 14 మినిట్సే కదా వస్తుంది. టోటల్ ట్యాంక్ అనేది 40 మినిట్స్లో ఎంటీ చేస్తుందంట. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే డూ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² మైనస్ 5x ప్లస్ 3 అండ్ 4x² మైనస్ k ప్లస్ 1x ప్లస్ 6 = 0. మనకు ఫార్ములా ఉంది తెలుసా? a1/a2 = b1/b2 = c1/c2. మనకి ఇది ఒక ఫార్ములా. ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఈ రూపంలో ఫిల్ చేయండి. ఇది a1 b1 c, a2 b2 c2. a1 ఎంత? 2x, b2 ఎంత? a2 ఎంత? 4. b1 అంటే 5 కదా, b2 k ప్లస్ 1. క్యాన్సిలేషన్ చేయండి. 2 1 టైమ్స్, 2 2 టైమ్స్. సో k ప్లస్ 1 = ఎంత? 10 కదా. సో k = ఎంత అవ్వాలి? 9 కదా అవ్వాలి. ఇప్పుడు కామన్ రూట్స్ వాల్యూ ఎంత వచ్చింది? 9 కదా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ hexagon whose sides measures 16√2 centimeters. ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ ఫార్ములా ఏంటి తెలుసా? 3√32a². ఇది ఫార్ములా. వాడు ఇచ్చింది ఏంటి? ఇప్పుడు ఏ ఎంత ఇచ్చాడు? 16√2 ఇచ్చాడు కదా. సో 3 × √3/2 × 16√2² ఎలా రాయొచ్చు? 256 × 2 కదా. ఈ 2 క్యాన్సిల్. 3 × 256 అంటే 1536√3. సారీ ఎంత అవుతుంది? 3 × 8 వస్తుంది కదా. 768√3 అని అవుతుంది. ఎన్నో ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్. అంటే రెగ్యులర్ హెక్సాగన్ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ ఈజీ అయిపోద్ది ఇది. Train A running at the speed of 32 km/h takes 33 seconds to complete cross train B running at 28 km/h in the opposite direction. The length of train B is 1.5 times the length of train A. Train B crosses a bridge completely in 54 seconds. What is the length of the bridge? ఇప్పుడు ఏమన్నాడంటే, ఒక ట్రైన్ వస్తుందండి. దాని ఒక ట్రైన్ ఏ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడు చూడండి, 32 ఇచ్చాడు. ట్రైన్ బి స్పీడ్ ఎంత ఇచ్చాడు, 28. ఈ రెండు వ్యతిరేకంగా వస్తే ఏమవుతుంది? యాడ్ అవుతుంది కదా. దాని ఇద్దరికి టైం పట్టే టైం ఎంత ఒకదానికి క్రాస్ అవ్వడానికి? 33 సెకండ్స్ పడిందంట. అయితే ఏమన్నాడు? ట్రైన్ బీలు అంతే అంట, ఏ కంట ఎక్కువ అంట. అయితే అడిగింది ఏంటి? బ్రిడ్జి ఒక లెంత్ అడిగాడు. ఇప్పుడు చెప్పండి, టోటల్గా ఎంత ఇది? 60. మనం km/h నుంచి m/h మార్చాలంటే 5/18 ఇంటూ టోటల్ ఎంత సెకండ్స్ పడింది? 33 సెకండ్స్ పడింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇది డిస్టెన్స్ కావాలంటే టైం ఇంటూ స్పీడే కదా. అదే చేసా. చెప్పండి. 6 10 times, 6 3 times, 3 1 times, 11 times. 5 × 11 55, 55 0. ఇదే కదా టోటల్ అంతా. ఏ ఒక బి, ఏ ప్లస్ బి. అయితే ఏ అనేవాడు ఏమన్నాడు?
ఇప్పుడు నేను ఏ ఎక్స్ అనుకుంటే బి ఏమవుతుంది 2.5 1.5 ఎక్సే కదా, టోటల్ 2.5 ఎక్సే కదా. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 110, మళ్ళీ 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 22, సో 220 అనేది అవుతుంది. అంటే ఎక్స్ ఏంటి ఒకటి ఏ ఏంటి 220. అప్పుడు బి ఎంత అవ్వాలి 330 కదా అవ్వాలి. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఈ 330 ప్లస్ ఒక బ్రిడ్జ్ ఒక లెంత్ ఎక్స్ అనుకుంటే స్పీడ్ ఎంత, టైం ఎంత పడింది 54 సెకండ్స్ కదా, ఇంటూ మనకి స్పీడ్ కూడా తెలుసు 28 5/18, 18 1 టైమ్స్ 18 3 టైమ్స్. సో 28 5 ఎంత 140, 143 ఎంత 420 కదా. 330 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 420. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 90 కదా అవుతుంది. ఇఫ్ ఏ స్టాండ్స్ ఫర్ డివైడ్, బి స్టాండ్స్ ఫర్ ఇంటూ, సి స్టాండ్స్ ఫర్ ప్లస్ అండ్ డి స్టాండ్స్ ఫర్ మైనస్. అంటే ఇప్పుడు ఇచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ ఏంటి రావాలంటే 75. ఫస్ట్ చూడండి 84, బి అంటే మల్టిప్లికేషన్ 12, సి అంటే ప్లస్ 76, డి అంటే మైనస్ 36, ఏ అంటే డివైడ్ బై 4 ఏనా, ఇది 9 టైమ్స్. 84 into 12 అంటే చాలా పెద్ద అయిపోతుంది కదా, ఇది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 84 into 12 బై ఏ అంటే ఎంత 76, ఇది కూడా క్యాలిక్యులేటింగ్ అవ్వట్లే కదా. సరే వస్తున్నానండి 84, డి అంటే మైనస్ కదా 12, ఏ అంటే డివైడ్ కదా 76, బి అంటే ఇంటూ 36. 76 అనేది ఏం మల్టిపుల్ అవుతుందా, డినామినేటర్ వచ్చేస్తుంది కదా, డెసిమల్స్ వస్తుంది కదా. సో క్యాన్సిల్. 84 ఏ అంటే డివైడ్ బై 12, డి అంటే మైనస్ 76, సి అంటే ప్లస్ 36, బి అంటే ఇంటూ 12 ఎంత జార్ 12 7 జా 36 4 జర్ అంతా 144, 144 ప్లస్ 7 అంటే 151. ఈ 151లో 76 తీస్తే ఏమవుతుంది 75 కదా వస్తుంది. మన ఆన్సర్ సరిపోయిందా. Given that 12 power 0.36 is equal to x, 12 power 0.64 is equal to y, and x power z is equal to y power 4, then the value of z is close to x value ఎంత ఇచ్చాడు 12 to the power of 0.36 అవునా. y ఎంత ఇచ్చాడు 12 to the power of 0.64, x పవర్ z ఈక్వల్ టు y పవర్ 4 అని అన్నాడు అంతేనా. అయితే మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా ఏంటి, ఏ పవర్ m ప్లస్ n కదా అంతేనా. అలాగే 12 to the power 0.36 ఇదే రాస్తున్నాను, ఇది రాస్తున్నాను, ఎక్స్ ప్లస్లో 12 పెట్టుకొని చేస్తున్నా. z ఈక్వల్ టు 12 to the power of 0.64 into 4 కదా. ఇప్పుడు ఏంటి 12 to the power of 0.36 z ఈక్వల్ టు 12 to the power of 64 into 4 అంటే 2.56, ఇక్కడ ఈ 12. సో z ఈక్వల్ టు ఏమవుతుంది, సో ఇక్కడ రాద్దాను చూడండి 0.36 z ఈక్వల్ టు 2.56 అంతేనా. ఇప్పుడు z ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈ 2.56 బై 3.36 కదా. సో అప్రాక్స్గా z ఎంత వస్తుంది 7 టేబుల్ 21 అంటే అప్రాక్స్గా 7 వస్తుంది. సో అంటే 7.11 ఫస్ట్ ఆప్షన్ కదా. ఇప్పుడు చెప్పండి ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ అనేది ఇంటూ అవుతుంది, ఇంటూ అనేది డివైడ్ అవుతుంది. అలాగే మన ఏంటంటే ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. సో 15 ఇచ్చాడు కదా, 15 మైనస్ అంటే ఇంటూ కదా 3, డివైడ్ అంటే ప్లస్ అయినా 5, ప్లస్ అంటే మైనస్ 18, ఇంటూ అంటే డివైడ్ కదా 6 1 టైమ్స్ 6 3 టైమ్స్. ఇది 45 ప్లస్ 5 మైనస్ 3 అంటే ఈ డిఫరెన్స్ ఎంత 2. 45 2 కలిపితే 47 కదా.
జాన్ ర్యాంక్డ్ 24th ఫ్రమ్ ది టాప్ అండ్ 16th ఫ్రమ్ ది బాటమ్. జాన్ అనేవాడు 24th ర్యాంక్ అంత టాప్ అంటే వీడి పైన ఎంతమంది ఉంటారు? 13 మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏమన్నాడు? 16th ఫ్రమ్ ది బాటమ్ అంటే వీడి తర్వాత ఎంతమంది ఉంటారు? 15 మందే కదా. ఇప్పుడు రెండు కలపండి. 23 + 15 అంటే 38. మరి వీడు ఒక్క సింగిల్ పొజిషన్ కదా తీసుకోవాలి మనం. +1 చేస్తే 39. బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఏం లేదు, ఆడ్ వన్ నాట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 3 ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కాన్సనెంట్స్ వోవెల్స్ పట్టుకోకుండా వెళ్ళాలి. పీ నుంచి ఏంటంటే +2 కదా. అలాగే ఎస్ నుంచి క్యూక్ చేసాడంటే ఏం చేశాడు? -2 చేశాడు. అలాగే ఈ నుంచి సికి ఇది కూడా -2 కదా. ఇది -2గా చేశాడు. హెచ్ నుంచి ఎఫ్కి ఇది కూడా -2. కే నుంచి ఐకి -2. ఎన్ నుంచి 2కి చూడండి. ఈ 3 అనేది సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఇది ఒక్కటే కదా డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుద్ది. కానీ చూడండి, జీ నుంచి ఎఫ్కి -1, జే నుంచి కేకి +1. సో ఇదే కదా అవ్వాలి ఆడ్ వన్ అవుట్ అంటే. The sides of a rectangular field are 11 meters and 14 meters long. Its area is equal to the area of the circular field. What is the circumference of the circular field? ఏ చూడు, రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ కదా. అలాగే సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? πr². పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? 2πr కదా. ఇప్పుడు ఏమన్నాడంటే రెక్టాంగిల్ ఏరియా అదనేది సర్కిల్ ఒక ఏరియా సమానం అంట. ఇప్పుడు చెప్పండి, ఈ 14 మీటర్స్ అనేది ఎల్లే కదా, 11 ఏమవుతుంది? బ్రెత్తే కదా. అంటే 11 × 14 = మీ πr² కదా. πr ఎలా రాయొచ్చు? 22/7 r². 11 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 11 1 times 2 times 2 1 times 2 7 times r² = 7². అప్పుడు r = ఎంత అవుతుంది? 7 కదా. నెక్స్ట్ ఏమన్నాడు? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫీల్డ్ అన్నాడు. అంటే ఏంటి? 2 × 22/7 7 కదా. రేడియస్ 7 వచ్చింది కదా. ఈ 7 క్యాన్సిల్. 2 × 22 అంటే 44 కదా. సరిపోయిందా? రెఫర్ టు ది ఫాలోయింగ్ నెంబర్స్ అండ్ సింబల్ సిరీస్. ఆన్సర్ ద క్వశ్చన్. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ ది ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై ఏ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఏ నెంబర్. అంటే ఒక సింబల్కి ముందు నెంబర్ ఉండాలి, తర్వాత కూడా నెంబరే ఉండాలంట. అలా ఏమున్నాయి చూడండి. నెంబరు సింబలు నెంబర్ అవుతుంది కదా ఒకటి. నెక్స్ట్ చూడండి, నంబరు సింబలు నెంబర్ ఉండాలి. నెంబరు సింబల్ ఉంది కదా. ఇక్కడ చూడండి, నెంబరు సింబలు నెంబరు టోటల్ ఎన్ని వచ్చాయి? 2 కదా. అంతేనా? The angle of elevation of the top of a hill from a point on the ground is 60. If the hill is 171 meters high, find the distance from the given point to the top of the hill. It's 60 degrees ఇది. చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది అవునా. వాడు ఏమి ఇచ్చాడు? హైట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 171 meters ఇచ్చాడు. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 degrees అన్నాడు. కానీ వాడు ఏం అడిగాడు? ఇది కదా వాడు అడిగింది, ఇదే కదా అడిగాడు. అంతేనా? అడిగింది అదేనా? ఇప్పుడు చూడండి,
నాకు ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ కావాలి. సో ఇప్పుడు ఏం తీసుకోవడం బెస్ట్? సైన్ తీసుకోవడం బెస్ట్ కదా. సో సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే 171 కదా, బై ఇది నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎక్సే కదా ఇది. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు 171/xే కదా. ఇప్పుడు ఈ ఎక్స్ని పంపించి ఇది పంపించండి, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 171 × 2/√3 అప్పుడు ఎంత? 342/√3. ఇప్పుడు రేషనలైజ్ చేయండి, అంటే కింద మీద √3 × √3 చేయండి. ఇప్పుడు చూడండి 342/√3 × √3 3 కదా మిగులుతుంది. సో 3 1 టైమ్స్ 3 1 1 4 టైమ్సే కదా. ఏ ఆప్షన్ ఉంది చూడండి, ఇదే కదా. త్రీ 6 7 టోటల్గా 7 పీపుల్స్ ఉన్నారు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ది టేబుల్. ఒక సర్క్యులర్ ఉంది, దాంట్లో 7 మెంబర్స్ కూర్చున్నారు. ఇప్పుడు ఏమన్నాడు? కే సీట్స్ 4 టు ద రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి 4th రైట్లో కే ఉంటాడు. 1 2 3 4 అంతేనా. ఓన్లీ 2 people సిట్స్ బిట్వీన్ ఎం అండ్ ఐ. ఎంకి ఐకి ఎంతమంది? ఇద్దరు. కానీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే ఎంకి లెఫ్ట్లో కూర్చోవాలి. జే సీట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఎన్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ ఓ పని చేయండి, ఈ స్టేట్మెంట్ నుంచే మొదలెట్టండి. ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలంటే, కానీ లెఫ్ట్కి ఎంకి లెఫ్టే కదా, అంటే ఇదేనా? జే సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఎన్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అండ్ ఆర్ ఐకి. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ పెట్టుకొని ఇక్కడ ఆర్ పెట్టుకుంటే జే అనేది ఎక్కడ అవ్వాలి? సెకండ్ థర్డ్ లెఫ్ట్ కదా, అంటే పాసిబిలిటీ ఉంది కదా, అంతేనా. కే సీట్స్ 4th రైట్ అవుతుందా? అవ్వదు. సో ఎన్ ఇక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, జే టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్ కదా. సో 1 2 జే ఇక్కడే నా పాసిబిలిటీ ఉంది. కే సిట్స్ 4 టు ది రైట్ ఆఫ్ ఎల్ అంటే ఎల్కి ఇక్కడ పెట్టుకొని కే ఇక్కడ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది కదా, లెక్కండి. సో 1 2 3 4 సరిపోయింది కదా డయాగ్రాము. అయితే హౌ మెనీ పీపుల్స్ బిట్వీన్ కే అండ్ ఎన్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్? సో 1 2 3 4. మిస్టర్ వై స్టార్ట్స్ ఫ్రమ్, ఇప్పుడు మనకు డైరెక్షన్ ఇచ్చాడు చూడండి, ఎక్కడో ఒక పాయింట్ ఉంది, ఇది బి అనుకోండి. ఇక్కడ మిస్టర్ వై స్టార్ట్ అయ్యాడంట, 4 kilometers టువర్డ్స్ సౌత్ వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు? ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని 7 kilometers వెళ్ళాడంట. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాడు? రైట్ టర్న్ తీసుకొని 7 kilometers వెళ్ళాడు. మళ్ళీ ఏం చేశాడు? ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని 9 meters వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఏం చేశాడంటే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని టోటల్గా 11 kilometers వెళ్ళాడని చెప్పాడు. అయితే ఈ పాయింట్ ఏం చేయి? ఆగిన పాయింట్ ఏ అన్నాడు. వాడు అడిగింది ఏంటి? హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ ఈ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ బి. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? వెస్ట్ డైరెక్షనే కదా, ఒకటే ఆప్షన్ ఉంది కదా. x is directly proportional to a square.
and A is inversely proportional to Y. If X is 39 when Y is 20. Find X when Y is 2. X is directly proportional అంటే ఏంటి? X అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఇదే కదా. A is inversely proportional to Y అంటే ఏంటి? A ఈక్వల్ టు 1/y కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇలా రాసుకోవచ్చు కదా, K కాన్సన్ట్రేట్ చేసుకొని ఇక్కడ ఈ 1 అనుకుంటా, ఇక్కడ తీసుకొని ఏం చేసుకోవచ్చు, K2/y వేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఈ X ఈక్వల్ టు ఈ ఏ ప్లేస్లోని ఇది పెట్టుకోవచ్చు కదా, అంటే ఏంటి, K2/y హోల్ స్క్వేరే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది K1 K2 హోల్ స్క్వేర్ బై y స్క్వేర్ అవుతుంది. అవునా? బై y స్క్వేరే కదా. ఓ పంచేయండి, అంతవరకు నేను K1 K2 స్క్వేర్ కాస్త నేను K అనుకుంటా, మీకు అప్పుడు అర్థమవుతుంది. X ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 39 ఈక్వల్ టు K/20 స్క్వేర్ అంటే y స్క్వేర్ కదా, 400 కదా. అప్పుడు ఏమవుతుంది, K ఈక్వల్ టు 39 ఇంటూ 400 కదా అవుతుంది K వాల్యూ. ఇప్పుడు టోటల్ ఎంత, 6 to 3 క్యారీ అంటే 15600 కదా. అంటే K వాల్యూ ఎంత, 15600 కదా. ఇప్పుడు చెప్పండి, X ఈక్వల్ టు 15 ఇక్కడ పెట్టుకోండి, 15600 బై y వాల్యూ ఎంత, 2 కదా, 2 అంటే స్క్వేరే కదా. సో 4 1 టైమ్స్ 4 39 టైమ్స్ టోటల్గా 3900. ఒక పై డయాగ్రామ్ ఇచ్చాడు. ద నెంబర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. హౌ మెనీ ప్లంబర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో ఎయిర్ డ్రైవర్స్ అండ్ జడ్జెస్. అంటే మూడిట్లుగా కామన్గా ఉండేది ఏ ఉందో చూడండి, ఇది ఒక్కటే కదా మూడిట్లో కామన్గా ఉండేది. సో 19. Three years ago from now, the age of father was 30 years more than twice his son's age. ఎప్పుడు 3 years ago కదా, ఫాదర్కి 3 years తీయండి, ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఇస్ ఎన్ అంటే 2 ఇంటూ ఎస్ మైనస్ 3 ప్లస్ 30 కదా వాడు చెప్పింది, అంతేనా. F-3 ఈక్వల్ టు 2s మైనస్ 6 కదా, ఇందులో తీస్తే ప్లస్ 24. ఇప్పుడు ఈ -3 పంపించండి అటు, 2s ప్లస్ 27 కదా. వాడు అడిగిన క్వశ్చన్ చూడండి ఏం చెప్పాడు, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ నౌ విల్ హీ బి ట్వైస్ ఇస్ సన్స్ ఏజ్. అంటే ఎంత పెంచాలి, 27 సంవత్సరాలు పెంచాలి కదా. ఎవరికి పెంచాలి, ఫాదర్కే కదా పెంచాలి. అంటే అప్పుడే కదా 2 సమ్ ట్వైస్ అవుతుంది సన్స్ ఏజ్. అర్థమైందా? సో 27 కదా. ఏ రైట్ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 56 centimeters, 42 centimeters and 70 centimeters is rotated about the side of 56 centimeters to form a cone. The total surface area of the cone. అసలు TSA ఫార్ములా ఏంటి కోన్ది, πr ఇంటూ r ప్లస్ EL, అంతేనా.
ఆర్ ఎంత ఉంది ఇప్పుడు? యాక్చువల్గా మనకి ఏముంది, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, లాంగెస్ట్ లెంత్ ఇదే కదా, 56, 42. అవునా? ఆడు ఏం చేశాడంటే 56 సెంటీమీటర్ టు ఫార్మ్ ఏ కోన్ చేశాడంట. అర్థమవుతుందా? అంతే కదా, అంటే ఇక్కడెక్కడో కోన్కి రొటేట్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది, కోన్ ఎలా ఫామ్ అవుతుంది? ఇలా వస్తుంది కదా, ఇదే కదా కోణం. ఇది 56 సెంటీమీటర్స్ అయింది. ఇదంతా ఇప్పుడు 42 కదా, ఇది ఎంత అవుతుంది? 70 కదా కోన్ ప్లేస్ చేస్తే. ఇప్పుడు చెప్పండి, రేడియస్ ఏమవ్వాలి? ఆర్ ఈక్వల్ టు 42 కదా అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 42 కదా. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ వాల్యూ 42. ఇక్కడ 42 ఎల్ అంటే ఇదే కదా, స్లాంట్ రేటే కదా, ప్లస్ 70. టోటల్ 112. 7 1 టైమ్స్ 6 టైమ్స్ 132 ఇంటూ 1 సారీ ఇది పైగా ఉంచేయండి, ఎందుకంటే పైలో అడిగాడు కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండు చేయండి, ఎంత వస్తుంది చూడండి. 2 టేబుల్ చేయండి, 224 కదా, ఇంటూ ఇదంతా 48 4 కదా. సో 4 0 7 4 4704 పై. ఎన్నో ఆప్షన్ ఉంది చూడండి. సెకండ్ ఆప్షన్ అన్నా, what should come in the place of the question mark in the given series based on the English alphabetical order. G నుంచి I చేసినంటే ఏం చేశాడు? +2. I నుంచి Kకి +2. K నుంచి Mకి +2. మరి Mకి +2 కలిపితే ఏం రావాలి? ఓఏ కదా రావాలి. సో పక్కన పెట్టండి. ఈ నుంచి Gకి +2. G నుంచి Iకి +2. I నుంచి Kకి +2. మరి K నుంచి నెక్స్ట్ టర్మ్కి వెళ్ళాలంటే +2 కదా చేయాలి. Kకి +2 అంటే ఎంత? ఈ M. ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి కదా. ఇప్పుడు B నుంచి Dకి +2, D నుంచి Fకి +2, F నుంచి Hకి +2, H నుంచి నెక్స్ట్ టర్మ్కి +2 గా చేయాలి. హెచ్కి +2 కలిపితే జే కదా, ఫస్ట్ ఆప్షన్. ఏ పర్సన్ సేవ్స్ 50% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఇఫ్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ 320, దెన్ హిస్ ఇన్కమ్. అసలు ఇన్కమ్ ఈక్వాలిటీ ఏంటి? ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్సే కదా. ఇప్పుడు సేవింగ్స్ 50% అయితే ఎక్స్పెండిచర్ కూడా ఏమవుతుంది? 50% కదా. ఇప్పుడు 320 అనేది 50% అయితే నాకు 100% కదా కావాలి. 320 × 2 అంటే 640, అంతేనా? లేదంటే డైరెక్ట్ చేసినా పర్లేదు. 50 అంటే 320 అంటే ఇంకో 100 అంటే ఇదే కదా, డబుల్గా చేయాలి. If 2 is added to each even digit and 1 is subtracted from each odd digit in the number 2614759, what will be the sum of the digits which are 6th from the left and 1st from the right? The new thus formed. చూడండి, ఫస్ట్ మనకి ఏం ఇచ్చాడు? 2 6 1 4 7 5 9, ఇదే కదా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఈవెన్ డిజిట్ అన్నిటికి కూడా +2 చేయమన్నాడు. అంటే 2కి +2 చేస్తే 4, 6కి +2 చేస్తే 8. అలాగే ఆడ్ డిజిట్స్కి ఏమని చెప్పాడు? -1 చేయమన్నాడు. ఇక్కడ 1కి -1 చేస్తే ఏమవుతుంది? 0. 4 ఈవెన్ టర్మ్ కదా, దానికి +2 చేస్తే 6 కదా. ఇప్పుడు 7 ఆడ్ నెంబర్ కాబట్టి -1 చేయండి, అప్పుడు ఏమవుతుంది? 6 కదా అవుతుంది.
అలాగే 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి దానికి -1 చేస్తే 4. 9 కూడా అంతే కదా, 9 కూడా ఆడ్ నెంబర్ కాబట్టి దానికి -1 చేస్తే 8. ఇప్పుడు ఏమన్నాడంటే వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ విచ్ ఆర్ 6th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ 6th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అంటే లెక్క పెట్టండి. 1 2 3 4 5 ఇదే కదా 6th నెంబరు. నెక్స్ట్ ఏమన్నాడు అండ్ ఫస్ట్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అన్నాడు. రైట్ హ్యాండ్ ఫస్ట్ అంటే ఇదే కదా, ఈ రెండింటికి ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 12 కదా. సో సి ఆప్షన్. ఆఫ్టర్ allowing a discount of 76%, the value of a ceiling fan is 3330. If no discount is allowed, then the shopkeeper gains 50%. What find the cost price of this ceiling fan? డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 76% ఇది ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3330 కదా. ప్రాఫిట్ ఎంత అన్నాడు? 50% కదా. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏంటి? ఎంఆర్పి మీద డిస్కౌంటే కదా, డిస్కౌంట్ ఇస్తేనే కదా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు డిస్కౌంట్ 76% ఇచ్చాడు, రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 24 కదా. ఈ 24 వాల్యూ కదా సెల్లింగ్ ప్రైస్ బై 100. ఇది ఎక్స్ అనుకుంటాం మార్కెట్ ప్రైస్, దీని వాల్యూ ఇదే కదా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్లో 8 times 3 110. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 4 times 2 5 5 5 times 4 1 times 25 times. X is equal to 25 5 ja 125, 25 5 ja 125 plus 12 plus 7 137 కదా. 25 5 ja 125, 125 plus 13 అంటే 385. సరే 130. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13,875. అంటే ఏంటిది? మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత? 13 రాసుకోండి, ఎంఆర్పి అని రాసుకోండి పోనీ. ఇప్పుడు నాకు చెప్పండి, ద షాప్ కీపర్ గెయిన్ 50% ప్రాఫిట్ అంటే దేని మీద ప్రాఫిట్ వస్తుంది వాడికి? ఏ డిస్కౌంట్ కూడా వాడు ఎలా చేయకపోతే, అంటే డైరెక్ట్గా దీని వాల్యూ ఏమని చెప్పుకోవచ్చు? 3875 అనేది టోటల్గా 150% కదా. నాకేం అడిగాడు వాడు? కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి బై 100 కదా. ఈ జీరో క్యాన్సిల్. 3 times 2 times 5 టేబుల్లో 3 1 times 3 4 6 2 5 అయినా 225 జర్ 50, 246 జర్ 92. అంటే ఏంటి? 9250 కదా. ఓకేనా కాస్ట్ ప్రైజ్? What will come in the place of the question mark? In the following equation, plus and minus are interchanged. Multiplication and divide are interchanged. ఇప్పుడు చూడండి, 127 డివైడ్ కాస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్ కదా. ప్లస్ ఏమవుతుంది? 707 ఇంటూ డివైడ్ కదా, ప్లస్ 38. 7 1 times 7 101 అయినా 127 into 5 అంటే 7 5 జా 35, 12 3 జా 12 5 జా 60 ప్లస్ 3 635. ఈ 635లో 101 తీయండి, 5 3 4 అయినా దీనికి 38 కలపండి. 30 ఎంత? 560, 560 ప్లస్ 12 అంటే 572 కదా.
ఒక బిల్డింగ్ ఉంది, దాంట్లో 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయి. అప్పుడు ఎప్పుడైనా సరే మనం బిల్డింగ్ ఎలాగ ఉంటుంది, కింద నుంచి పైకి కదా ఉంటుంది. సో 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమన్నాడు, ఓన్లీ 1 పర్సన్ లీవ్ అబౌవ్ డి, డి పైన ఒక్కడే ఉండాలంట. నెక్స్ట్ ఏమన్నాడు, ఓన్లీ ఏ లివ్స్ బిలో పి, పి కంటే ఏ ఒక్కడే కింద ఉండాలి అని చెప్పాడు. ఈ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, ఎక్స్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ అబౌవ్ డి, డి పైన ఎక్స్ ఉంటాడని చెప్పాడు. సో మన కండిషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం, ఈ కండిషన్ మొదలు పెట్టచ్చు కదా. డి పైన ఎంతమంది ఉండాలి, ఒక్కడే కదా ఉండాలి. సో డి ఇక్కడ ఇది అయిపోయింది కదా. ఈ కండిషన్ చూడండి, పిఏ, పి కింద ఒక్కడే ఉండాలి, అది కూడా ఎవరై ఉండాలి, ఏ కదా అవ్వాలి. సో పిఏ. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, అంటే ఏంటి, ఈ అనేవాడు ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇదే అయిపోయింది కదా. ఒక కండిషన్లో ఈ ఇక్కడ వస్తుంది, మరొక కండిషన్లో ఎక్కడ వస్తుంది, ఈ ఇక్కడే కదా వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, నెక్స్ట్ ఏమన్నాడు, ఎక్స్ లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్ అబౌవ్ డి, డి పైన ఎక్స్ ఉండాలి అన్నాడు. ఈ కండిషన్లో అవుతుందా ఎక్కడైనా, అవ్వదు కదా. ఇది ఎలిమినేట్ చేయండి. సో ఇది ఒక్కటే కదా అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది, ఎన్ ఒకటే కదా. ఇప్పుడు చెప్పండి, హౌ మెనీ పీపుల్ లీవ్ బిలో ఎన్, ఈ ఎన్ కింద ఎంతమంది ఉన్నారు, ఇద్దరే కదా ఉన్నారు. సో 2. మనకి ఓ నెంబర్స్ సింబల్స్ ఇచ్చాడంట, దానికి కోడింగ్ కూడా ఇచ్చాడు. అంటే దాని కింద ఏమి ఇచ్చాడంటే మనకి కండిషన్స్ కూడా ఇచ్చాడు. అంటే చూడండి, మామూలుగా అయితే ఎఫ్కి 7, టీకి కోడ్ $, ఈకి @ పీకి 9, ఏకి 2, యూకి పర్సంటేజ్, ఎక్స్కి 6. అంటే ఏంటంటే మనకి లెటర్ ఇచ్చాడు, దానికి కోడింగ్ కూడా ఇచ్చాడు. కానీ మనకి అడిగిన క్వశ్చన్ ఏముంది చూడండి, వాట్ విల్ బీ ద కోడ్ ఫర్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఈపీటీఎఫ్యు, అంటే దీని ఒక కోడ్ అయితే మనకు కనుక్కోమని చెప్పాడు. కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ద వోవెల్ అండ్ ద లాస్ట్ లెటర్ ఈజ్ ద కాన్సోనెంట్స్ దేర్ కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి ఉంది, వోవెల్ ఉంది, లాస్ట్ లెటర్ కూడా వోవెలే కందిగా, కానీ ఇక్కడ కాన్సోనెంట్ ఇచ్చేది, ఇది అవుతుందా. సో ఈ కండిషన్ అవ్వదు. ద సెకండ్ లెటర్ ఈజ్ ఎ వోవెల్ and the last letter is the consonant, both are to be coded as W. సెకండ్ లెటర్ ఏమైనా వోవెల్ ఉందా, ఇది లేదు కదా. ఇఫ్ ద థర్డ్ అండ్ ఫోర్త్ లెటర్ ఆర్ కాన్సోనెంట్స్ బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది థర్డ్ లెటర్. ఇక్కడ చూడండి, టీఎఫ్ అనేది ఏంటి, కాన్సోనెంట్సే కదా. ఇక్కడ టీ అనేది కోడ్ ఏంటి, అంటే ఈ రెండింటికి కూడా థర్డ్ లెటర్ కోడే పెట్టమన్నాడు. అంటే ఏంటి, $, వస్తుంది అంతేనా. అలాగున్న ఆప్షన్స్ ఎన్ని చూడండి, ఒక్కటే కదా ఉంది. ఇదే ఆన్సర్ అవ్వాలి. ఫోర్త్ కండిషన్ కూడా చూద్దాం. ఇఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఆర్ వోవెల్స్ దెన్ బోత్ ఆర్ టు బి కోడెడ్. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ ఏమైనా వోవెల్స్ వేయండి, ఓన్లీ ఫస్ట్ లెటరే కదా వోవెల్. సో రిమైనింగ్ ఏమైనా చూడండి, ఈ అంటే ఏంటి, @ కదా, పి అంటే 9 కదా, యూ అంటే పర్సంటేజ్. సరిపోయింది కదా. యాక్చువల్లీ చేయకుండా రైట్ పెట్టించుకుంటే సరిపోద్ది. UB15 ఈజ్ రిలేటెడ్ టు SF11.
In certain way, in the same way, IO8 is related to GS4. To which of the given options is EL3 related following the same logic? UB 15 కదా, SF 11. U నుంచి ఎస్కి ఏం చేశాడు? U అంటే 21, S అంటే 19. అంటే ఏంటి? 21 మైనస్ 19 అంటే -2 కదా. B నుంచి F, B అంటే 2, F అంటే 4, 6. అంటే ఏం చేశాడు? +4గా చేశాడు. 15 నుంచి 11కి -4ఏనా? ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటారు. O8 GS4. ఇప్పుడు I నుంచి Gకి ఏం చేశాడు? -2 కదా చేశాడు. O నుంచి Sకి +4 కదా. 8 నుంచి 4కి -4గా చేశాడు. సో ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అవ్వాలి. E నుంచి -2 చేస్తే ఏమొస్తుంది? E అంటే 5, 5కి 2 తీస్తే 3, 3 అంటే C. L అంటే 12, 12కి ఏం చేయాలి? +4 కదా. 12 + 4 అంటే 16 కదా. 16 అంటే P కదా. సో CP రావాలి. ఎక్కడ ఉంది CP? ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఉంది. దీనికి -4 చేయండి. పోనీ 4 -4లో 3 తీస్తే -1 కదా ఉంటుంది. సో డైరెక్ట్ a chord AB is drawn in a circle with center O and radius 6 if the shortest distance between the center and the chord is 4.5, then find the length of the chord. ఫస్ట్ సర్కిల్ చేయండి చెప్తా. సర్కిల్ ఇక్కడ సెంటర్ O, ఇక్కడ కార్డ్ ఉంది, ఇక్కడ ఈ రేడియస్ ఉంది కదా, దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? సెంటర్ O కదా, ఇది 6 ఇచ్చాడు, అవునా? అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు తెలుసా? ఇది 4.5 ఇచ్చాడు. మరి అడుగుతుంది ఏంటి? ఈ కార్డ్ లెంత్ అడిగాడు. ఇప్పుడు మనకి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్లా కనిపిస్తుందా? మనకి ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగోరస్ థియరమే కదా. పైథాగోరస్ థియరమే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి నేమింగ్ ఇచ్చుకుందాం. ఇది ఇక్కడ A, ఇది B, ఇక్కడ C అనుకోండి. పోనీ ఈ చిన్న ట్రయాంగిల్ ఒక ఫార్ములా ఏం రాయొచ్చు? OB² = OC² + CB² కదా. ఇప్పుడు చెప్పండి, OB² అంటే 6, 6² అంటే 36, OC² అంటే ఎంత? 4.5, 4.5 అంటే 20.25 కదా. అంటే 45² చేసుకుంటే నేను నార్మల్గా CB² కదా. CB² అంటే ఏంటి? మనం X అనుకున్నాం మామూలుగా, అంటే X² కదా. 36లో 20 తీస్తే ఎంత? 20.25 తీస్తే ఎంత? 15.75 కదా. అంతేనా? = X². ఇప్పుడు చెప్పండి, ఈ రూట్ పోవాలంటే, ఈ స్క్వేర్ పోవాలంటే ఏం చేయాలి? అటుపక్క రూట్ అవుతుంది కదా. సో X = 15.75. 0.75. దీని వాల్యూ ఏంటి అసలు? X వాల్యూ అంటే ఈ ఒక్క పార్టే వాల్యూ. నాకు ఇది కూడా కావాలి కాబట్టి దీనికి డబలే కదా ఉంటుంది. అంటే 2 × 15.75 కదా అవ్వాలి. టూ ఇంటూ 15.75 కదా అవుతుంది. నేను మామూలుగా ఈ పాయింట్ తీయాలంటే ఏం చేస్తానంటే బై 100 చేసుకుంటా. సో 15.75 బై 100 అంటే అప్పుడు పాయింట్ పోతుంది కదా. నార్మల్గా 25 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 25 4 టైమ్స్, 25 63 టైమ్స్, అంతేనా? ఇప్పుడు చూడండి ఎలాగొచ్చింది? 2√63/4 కదా.
దీన్ని ఏం చేయొచ్చు నేను, ఈ స్క్వేర్ నుంచి బయటకు తీసుకొస్తే ఈ 63 ఎలా రాయొచ్చు, పోనీ 9 into 7 కదా, అంటే ఏంటి 9 అంటే లోపల నుంచి బయటకు రావాలి కాబట్టి ఇంటూ 3 √7. ఈ స్క్వేర్ నుంచి బయటకు తీసుకొస్తే 2 కదా, సో 2 1 times 2 1 times, సో ఎంత వస్తుంది 3√7. సరిపోయిందా? Refer to the following number and symbol series and answer the question. అంటే నెంబర్ ఉంది, ప్రిసిడెడ్ బై నెంబర్ అండ్ ఫాలోడ్ బై సింబల్. అంటే నెంబరు సింబల్ ఉండాలి. ఇక్కడ చూడండి, నెంబరు ఇక్కడ ఒక దగ్గర ఉంది కదా, నెంబరు సింబల్. ఇక్కడ కూడా నెంబరు సింబల్. ఇక్కడ కూడా నెంబరు సింబల్. టోటల్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అంతేనా? యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 12 న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? 1 నుంచే కదా, 1 నుంచి 12 వరకు తీసుకోండి. మన ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2 కదా మన ఫార్ములా. న్యాచురల్ నెంబర్స్ ఒకటి నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే n వాల్యూ ఎంత పెట్టుకుంటున్నాం మనం? n = 12. అంటే 12 ఇంటూ 12 ప్లస్ 1 అంటే 13/2. మనకి టోటల్గా మనకి యావరేజ్ ఎంత కావాలి? 12 మెంబర్స్కి కదా కావాలి. సో ఇంటూ 12, ఈ 12 క్యాన్సిల్, 2 1 times 2 6.5 అవుతుంది. అంతేనా? సరిపోయిందా? ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మనకి బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు. అది ఎలాగిచ్చాడంటే కోడింగ్లో ఇచ్చాడు. అంతేనా? అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ అని కొన్ని కోడింగ్లో ఇచ్చాడు. అంటే ప్లస్ అంటే మదర్ అని, మైనస్ అంటే బ్రదర్ అని, ఇంటూ అంటే వైఫ్ అని, డివైడ్ అంటే ఫాదర్ అని. చూద్దాం. m మైనస్ n అంటే ఏంటి? m ఈజ్ ద బ్రదర్ ఆఫ్ n కదా. అంతేనా? నెక్స్ట్ ఏమన్నాడు? n ప్లస్ o అంటే n ఈజ్ ద మదర్ ఆఫ్ o. అంటే ఏంటి? ఓకి మదర్ ఎవరు? ఈ n. o డివైడెడ్ బై p అంటే o ఈజ్ ద ఫాదర్ ఆఫ్ p అంట. o ఈజ్ ద ఫాదర్ ఆఫ్ p. నెక్స్ట్ ఏమన్నాడు? p ఇంటూ q అన్నాడు కదా. అంటే ఏంటి? p ఈజ్ ద వైఫ్ ఆఫ్ q. q ఒక వైఫ్ p అంట. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? మేలే కదా. ఇప్పుడు జరిగింది ఏంటి? q నుంచి mకి తీసుకెళ్ళాలంటే ఏంటి? qకి వైఫ్ ఫాదర్స్ మదర్ బ్రదరే కదా రిలేషన్లో. అంటే ఏంటి? ఫస్ట్ మదర్ వైఫ్కి ఫాదర్, ఫాదర్స్ మదర్స్ బ్రదరే కదా. అంతేనా? ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, బిఏ కదా. ఓకేనా? సరిపోయిందా? మళ్ళీ ఏమి ఇచ్చాడు? సింబల్స్ ఇవన్నీ ఇచ్చాడు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్? సింబల్స్ అంట. విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎన్ ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ ఆడ్ నెంబర్. ఒక సింబల్కి ముందు ఈవెన్ నెంబర్ ఉండాలి, సింబల్ తర్వాత ఆడ్ నెంబర్ ఉండాలంట. అయితే ఏముంది? సింబల్ చూడండి, సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీనికి ముందు ఏంటి ఉంది? ఈవెన్, తర్వాత ఆడ్. ఇది అవుతుందా? అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, సింబల్కి ముందు ఈవెన్ ఉందా? లేదు. ఈ సింబల్కి ముందు ఈవెన్ ఉందా? లేదు. ఈ సింబల్కి లేదు. నెక్స్ట్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఈ సింబల్కి ముందు ఈవెన్ నెంబర్ ఉందా? ఉంది. సింబల్ తర్వాత ఆడ్ నెంబర్ ఉందా? లేదు కదా. ఇక్కడ చూడండి, సింబల్కి ముందు ఈవెన్ నెంబర్ ఉంది, సింబల్ తర్వాత మళ్ళీ సింబలే ఉంది. సో ఎన్ని వచ్చే టోటల్గా మనకి? ఒకటే వస్తుంది కదా. కావాలని చూడండి, 1 కదా.
ఇంతగా సరిపోయిందా? ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 900 at an interest rate of 6% per month in 12 months. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. ఇదే కదా మన ఫార్ములా. ఇప్పుడు చెప్పండి, మనకేం అడిగాడు? ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రిన్సిపల్ ఎంత? 900. టైం ఎంత? 12 months. ఇంట్రెస్ట్ ఎంత పర్ మంత్కి? 6%. బై 100 కదా. ఈక్వల్ టు ఏంటి మనకి? ఇంట్రెస్టే కదా. ఈ00 క్యాన్సిల్. 912 ఎంత? 108. 108 into 6 అంటే 648 కదా. సరిపోయిందా? ఇంట్రెస్ట్ ఎంత? 648. By selling an article for 112, a man lost 30%. At what price should he sell to gain 15%? ఇప్పుడు 100% ఉందండి. అందులో ఎంత తక్కువగా అమ్మాడు? 30% తక్కువ. అంటే రిమైనింగ్ ఎంతకు అమ్మాలి? 70% కదా. ఈ 70% వాల్యూ ఎంత? 112 కదా. అయితే ఏం చేశాడు? ఇదే 100%కి 15% గెయిన్ అంటే 115 కదా అమ్మాలి. అంటే 115 కదా అమ్మాలి. ఇప్పుడు 7 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 7 times 7 16 times. 2 టేబుల్ 2 5 times 2 8 times. 5 టేబుల్లో 5 23 times. ఇప్పుడు 23 into 8 అంటే ఎంత? 4 184 కదా. సో ఫస్ట్ ఆప్షన్. In a certain core language, eat healthy food is coded as XY ZD UV, and food is essential is coded as UV AQ BC. How is food coded in the given language? ఇక్కడ చూడండి, మూడిట్లో కామన్గా ఏముంది? రెండిట్లో కామన్గా ఫుడ్ కామన్గా ఉంది కదా. అలాగే ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి? XY ఉందా? లేదు. ZD లేదు. సో రిమైనింగ్ ఏముండిపోయింది? UV కదా కామన్గా ఉంది. UVనా? ఏ ఆప్షన్లో చూడండి. థర్డ్ ఆప్షనేనా? సరిపోయిందా? Which of the following letter cluster should replace as and percentage so that the partner and relationship followed between the letter cluster pair on the left side of ఓకే. క్వశ్చన్ ఇక్కడ ఉందా? చూడండి, ఈ యాస్ ప్లేస్లో ఏమైతే పెట్టుకుంటున్నామో దానికి దీనికి ఉండే ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో ఈ రెండిట్లో కూడా సేమ్ ప్యాటర్న్ రావాలన్నాడు. ఇప్పుడు యాస్ ప్లేస్లో నేను O D W పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు L Q T ఏనా? ఇప్పుడు చెప్పండి, O నుంచి Lకి వెళ్ళిందంటే ఏం చేశాడు? -3 అన చేశాడు. D అంటే ఎంత? 4. Q అంటే 17. అంటే ఏం చేశాడు? +13 కదా చేశాడు. అంతేనా? W T కంటే -3 అయినా చేశాడు. సో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అని చూడండి. జెడ్కి -3 అంటే ఏంటి? డబ్ల్యూఏ కదా రావాలి. సో మనకేమొచ్చింది? O వచ్చింది. ఏంటి ఇది అవ్వట్లేదు కదా. నెక్స్ట్ చూడండి, OH
డి. ఎల్క్యూ ఎల్క్యూటి. ఇప్పుడు చూడండి, ఓ నుంచి ఎల్ అంటే -3 కదా, హెచ్ నుంచి క్యూ అంటే +9 కదా, డి నుంచి టీ అంటే +14 కదా చేశాడు, +14 చేశాడు లేదా ఏం చేశాడా, +16 చేశాడు. ఇక్కడ జెడ్ఈహెచ్, జెడ్కి -3 చేస్తే ఎంత వస్తుంది, 23. అంటే డబ్ల్యూతోనే కదా స్టార్ట్ అవ్వాలి ఇది కూడా. సో ఏమైనా వస్తుందా, ఇది క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, ఓటీడబ్ల్యూ ఎల్క్యూటి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓ నుంచి ఎల్కి -3, టీ నుంచి క్యూకి ఇది కూడా -3 కదా. మరి డబ్ల్యూ నుంచి టీకి ఏం చేశాడు, ఇక్కడ కూడా -3 చేశాడు. ఇదే ప్యాటర్న్ అనేది దానికి ఫామ్ అవ్వాలి. అంటే జెడ్ ఈహెచ్ డబ్ల్యూబిఈ. జెడ్ నుంచి డబ్ల్యూకి -3, మరి ఈ నుంచి బికి -3, హెచ్ నుంచి ఈకి ఇది కూడా -3 కదా. అంటే ఇదేంటి, ఈ లాజిక్ అనేది సరిపోయింది కదా. సో మనకి ఏంటి అవుతుంది, ఈ అదే సి అనేది కరెక్ట్ అవుతుంది. సో డి కూడా ఎలిమినేట్ అయిపోద్ది. చూడండి, ఒక సిరీస్ ఇచ్చాడు, అది ఏ ఆర్డర్లో ఉందో బాగా చూడండి. (201కి 200కి డిఫరెన్స్ ఎంత, -1. 200కి 197కి డిఫరెన్స్ -3 కదా. ఈ 197కి 192కి డిఫరెన్స్ -5. అలాగే 192కి 185కి డిఫరెన్స్ -7 కదా. మరి నెక్స్ట్ ఏం రావాలి, ఇవన్నీ కూడా మైనస్ టర్మ్స్లో ఆడ్ నెంబర్స్. ఇప్పుడు -7 వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి, -9 కదా. ఇప్పుడు 185 - 9 అంటే 176 కదా రావాలి. అంతేనా, ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే కదా ఉంది. తగ్గించాడు కదా. ఇప్పుడు యాస్ ప్లేస్లో ఏం పెట్టుకుంటామో అలాగే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిన దానికి సేమ్ ప్యాటర్న్గా రైట్ సైడ్ కూడా వస్తుందని చెప్పాడు కదా. సో ఫస్ట్ తీసుకోండి, ఎల్టీఎం కేఎస్ఎం, ఈ ఎంఎం యాస్టీస్గా ఉంచాడు కదా. సో ఓడబ్ల్యూక్యూకి ఇది కూడా యాస్టీస్గా ఉండాలి కదా, అంతేనా. సో ఈ ప్యాటర్న్ ఫస్ట్ అనేది అవ్వదు. సెకండ్ చూడండి, ఎల్టీఎన్ కేఎస్ఎం ఓడబ్ల్యూక్యూ ఎన్యుపి. ఎల్ నుంచి కేకి -1, టీ నుంచి ఎస్కి -1 కదా, ఎన్ నుంచి ఎంకి -1. ఇప్పుడు ఓ నుంచి ఎన్కి ఏం చేశాడు, -1 చేశాడు. డబ్ల్యూ నుంచి ఈకి ఏం చేశాడు, -2 కదా చేశాడు. ఇది అవుతుందా, ఇది కూడా ఇది అవ్వదు. నెక్స్ట్ ఏంటి, ఎల్టీఎన్ కేఎస్ఎం ఓడబ్ల్యూక్యూ ఎన్విపి. ఎల్ నుంచి కేకి -1, టీ నుంచి ఎస్కి -1, ఎన్ నుంచి ఎంకి -1. అంటే ఏంటి, అన్నీ కూడా -1 ప్యాటర్న్లో ఫాలో అయ్యాయి. నెక్స్ట్ ఏం చేయాలి, దీంట్లో కూడా -1 ప్యాటర్నే కదా ఫాలో అవ్వాలి. ఓ నుంచి ఎన్కి -1, డబ్ల్యూ నుంచి వికి -1 కదా, క్యూ నుంచి పీకి ఇది కూడా -1 కదా. అంటే ఏంటి, ఈ ఈక్వేషన్ అనేది సరిపోయింది కదా. అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యిందో రైట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్నే ఫాలో అయ్యింది కదా. సో సి. The downstream speed is 41 km/h and the upstream speed is 20.5 km/h. It takes a boat
టు ట్రావెల్ ఈ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 13 hours పడిందంట వెళ్ళి రావడానికి. టు గో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బోట్? చూడండి, నాకు డిస్టెన్స్ తెలియదు. డౌన్ స్ట్రీమ్ ఎంత వెళ్ళాడు? 41 kilometers కదా. ప్లస్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఎంత వెళ్ళాడు? 20.5 కదా. టోటల్ పడే టైం ఎంత అయింది దానికి? 13 hours కదా. ఇది వెళ్ళినప్పుడు ఇది వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, దీనికి కింద మీద ఇంటూ టూ చేస్తే ఏమవుతుంది? d/41 ప్లస్ 2d/41 కదా, ఈక్వల్ టు 13 కదా. ఇప్పుడు చెప్పండి, రెండు డినామినేటర్ కూడా కామన్గా ఉన్నాయి. అప్పుడు న్యూమినేటర్ ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా. d + 2d ఎంత? 3d బై 41 + 41 కదా, ఈక్వల్ టు 13. ఈ 41 పంపిస్తే ఏమవుతుంది? 41 × 13, ఈ 3 డివైడ్ చేయండి, ఈక్వల్ టు da కదా. ఇప్పుడు అడిగింది ఇదే కదా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ది బోట్. అంటే వెళ్ళడానికి ఒక డిస్టెన్స్, రావడానికి ఒక డిస్టెన్స్ కాబట్టి ఇంటూ ఎంత? 2 times కదా. చూడండి, ఇక్కడ 2 times ఇంటూ చేయాలన్నప్పుడు ఈవెన్ నెంబర్లో వస్తుందా, ఆడ్ నెంబర్లో వస్తుందా? ఈవెన్ నెంబర్లోనే కదా రావాలి. ఈ కండిషన్ చూడండి, ఇది ఎలిమినేట్ అవుతుందిగా. మనకి డినామినేటర్లో ఎంత వస్తుంది? 3 రావాలి కదా. ఇక్కడ 4 ఇచ్చాడు చూడండి, ఇది ఎలిమినేట్ అయ్యింది కదా. ఇప్పుడు చూడండి, 41 × 2 అంటే 82. 82 × 13/3. 13 2 జర్ ఎంత? 26. 13 8 జర్ ఎంత? 104. 104 + 2 106. అంటే 106/3 కదా. ఎన్నో ఆప్షన్లో ఉంది? డి. చూడండి, టోటల్గా ఎంత మంది ఉన్నారు లెక్కటండి. 3 6 7. 7 పీపుల్స్ ఉన్నారు. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఒక సర్కిల్ టేబుల్ ఉంది, 7 members ఉన్నారు, అందరూ కూడా ఫేసింగ్ సెంటరే కదా. ఇప్పుడు చూడండి, ఆర్ సిట్స్ థోట్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ, అంటే క్యూకి ఆర్కి ఇద్దరు ఉండాలి. పీ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ, టీకి సెకండ్ టు ది లెఫ్ట్లో పీ ఉండాలి. యూ అండ్ పీ ఆర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ, క్యూకి యూపీ అనేది ఇమీడియట్ నైబర్సే కదా. వి ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఆర్. ఇప్పుడు చూడండి, ఆర్కి పీ క్యూకి స్టార్ట్ చేద్దాం. క్యూకి థర్డ్ లెఫ్ట్లో ఆర్ ఉండాలి, అంటే ఇద్దరు ఉండాలి కదా. 1 2 అంతేనా. యూక్యూపీ అంటే వీళ్ళందరూ నైబర్స్ కాబట్టి పక్క పక్కన ఉండాలి. ఇన్ కేస్ నేను ఇక్కడ యూ పెట్టుకుంటే పీ ఎక్కడ వస్తుంది? ఇక్కడే కదా వస్తుంది. లేదని కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పీ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ యూఏ కదా రావాలి. కానీ పీ అనేవాడు ఎవరికి లెఫ్ట్లో ఉండాలి? టీకి సెకండ్ టు ది లెఫ్టే కదా ఉండాలి. అవుతుందా? సో ఈ కండిషన్ అవ్వదు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ యూ పెట్టుకొని ఇక్కడ పీ పెట్టుకోవచ్చు కదా. పీ అనేవాడు ఏంటి? సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎవరికి? టీ కదా. చూడండి, స్టేట్మెంట్ సరిపోయిందా? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. వి అనేవాడు ఆర్ పక్కన రాడు అంటే ఇక్కడ రాడు అంటే ఇక్కడ రావాల్సిందే కదా, ఇదే కదా. సో రిమైనింగ్ ఏముంది? పి క్యూ ఆర్ ఎస్ఏ కదా. ఇప్పుడు చూడండి, హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ టీ అండ్ యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి యూకి ఎంతమంది ఉన్నారు చూడండి, ఇటు నుంచి లెక్క పెట్టాలి. టీకి లెఫ్ట్ సైడ్ కదా. 1 2 3. ఎంతమంది వచ్చారు? 3 members వచ్చారంట. The average of 8 numbers is 124. Find the least number if it is 1/16 of the sum of the numbers. ఇప్పుడు చూడండి, యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై
నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. ఇప్పుడు నాకు ఏం ఇచ్చాడు, అవరేజ్ 8 ఇచ్చాడు, అంతేనా. యావరేజ్ ఎంత ఇచ్చాడు, 124 ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ మనకు తెలియదు, ఎక్స్ అనుకోండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత, 8. ఎక్స్ కావాలి కాబట్టి 124 × 8 అంటే ఎంత, 8 4 32, 12 8 96, 96 + 3 992, అంతే కదా. ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ అంటే అదేంటి, 1/16 ఆఫ్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్. ఇక్కడ నాకు సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత, 992 కదా. దీంట్లో 1/16 ఎవరు, లీస్ట్ నెంబర్, అంటే 1/16. 16 టేబుల్లో 16 1 times, 16 6 times. రిమైండర్ అంతా 3 and 2 అంటే 16 2 32. అంటే ఎంత వస్తుంది మనకి, లీస్ట్ నెంబర్ ఎంత, 62. ఇప్పుడు చూడండి, ఒక సిరీస్ ఇచ్చాడు, ఐ నుంచి బీకి వెళ్ళిందంటే ప్లస్ ఎంత చేసి ఉంటాడు, +9 కదా చేశాడు, అంతేనా. పి నుంచి డబ్ల్యూకి వెళ్ళిందంటే పి అంటే 16, దానికి ఎంత వెళ్ళిపోయాడు, +7 కదా. డబ్ల్యూ నుంచి డీకి ఎంత ఏం చేశాడు, సారీ ఇక్కడ 7, ఇది కూడా 7 కదా చేశాడు, ఇక్కడ కూడా +7 కదా చేశాడు. మరి డీకి 7 కలపాలంటే ఎంత, డి అంటే ఎంత, 4, 4కి 7 కలిపితే 11 కదా. అంటే ఏంటి, కేతనే కదా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటి ఎలిమినేట్ అవుతున్నాయి, ఏ పోతుంది, డి పోతుంది. సో రిమైనింగ్ 2 చూడండి, పి నుంచి డబ్ల్యూ అంటే ఇది +7, మరి డబ్ల్యూ నుంచి డీకి వెళ్ళిందంటే ఇక్కడ +7 చేశాడు. డి నుంచి కే కంటే ఇక్కడ +7 చేశాడు. మరి కేకి +7 చేస్తే కే అంటే 11, 11కి +7 చేస్తే ఎంత వస్తుంది, 18. 18 అంటే ఎంత, ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, ఆరే కదా. అంటే కే తర్వాత ఏమొచ్చింది, ఆర్. చూడండి కే ఆర్ ఉండాలి, ఎక్కడ ఉంది, ఇందులో లేదు కదా. సో సి. సి ఈజ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 57 and b. If b is the sum of first 3 even natural numbers, then find the value of c. b అనేది ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ కదా. ఫస్ట్ 3 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2 4 6 కదా. వీటి సమ్ అంటే ఎంత, 2 + 4 ఎంత, 6, 6 + 6 12. అంతేనా. థర్డ్ ప్రపోర్షనల్ కావాలంటే ఫార్ములా ఏంటి, a/b = b/c నా, అంతేనా. థర్డ్ ప్రపోర్షనల్ వాల్యూ ఇప్పుడు మనకి దీని వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత, 57, బి వాల్యూ ఎంత, 12, ఇక్కడంతా /12 కదా, సిఏ కదా. అంటే చూసుకోండి, ఏ అనేది బి ఇది అనుకుంటే దీని వాల్యూ ఎంత, 12 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, 3 1 times, 3 4 times, 3 19 times. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 12 48, 48/19 = ఎంత, సి. ఇప్పుడు చెప్పండి, 19 ఏ టేబుల్లో దగ్గరికి వెళ్తుంది, 48కి 19 2 ఎంత, 38 కదా. మనకి ఇంత పాసిబిలిటీ ఎన్నో ఉన్నాయి చూడు, ఆప్షన్స్లో ఒకటే పాసిబుల్ ఉంది, అరౌండ్గా దగ్గర చూసుకున్న ఒకటే పాసిబిలిటీ ఉంది కాబట్టి 2.53 అనే డైరెక్ట్ పెట్టుకోవచ్చు మనం, అంతేనా. ఏ కెన్ డూ ఏ సర్టెన్ వర్క్ at the same time in which A, B and C together can do it. If A and B together can do it in 7 days and C alone in 9 days, then B alone can do it in days.
చూడండి, ఏ ఈక్వల్ టు ఏమన్నాడు, బి ప్లస్ సి అంట, అవునా? ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత, 7, సి వాల్యూ ఎంత, 9. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎల్సిఎం తీయండి, 63 కదా ఎల్సిఎం. అప్పుడు ఇది ఏమవుతుంది, 9 అవుతుంది కదా, ఇక్కడ 7 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ కండిషన్ చూడండి, ఇప్పుడు సి అనేది 7 అయితే బి ఎంత అవ్వాలి, ఒకదానికి కదా పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఏ ఎంత అవుతుంది, 8 కదా అవుతుంది. అర్థమవుతుందా లాజిక్? అంటే ఏం లేదు, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అన్నప్పుడు ఈ సి 7 అయిపోతే ఈ 9లో ఒకటి దీనికి ఇచ్చేసి మిగతా దీనికి ఇచ్చుకోవచ్చు కదా, అప్పుడే కదా ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు బి ఎంత అవ్వాలి, 1 పార్టే కదా అవ్వాలి. టోటల్గా 63/1 పార్ట్ అంటే ఎంత వస్తుంది, 63 కదా. ఓకే.